హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన సూర్య గారు నటించిన కంగువ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా అయితే రిలీజ్ అయింది, థియేటర్లో అయితే ఆడుతుంది. అదేవిధంగా సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే మూవీ రాలేదు అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు చాలా అయితే వైరల్ అవుతుంది. అదేవిధంగా మరి ఈ మూవీ నష్టం అనేది చాలా పొందింది అనేది మనకైతే అర్థమైపోతుంది. మూవీ బడ్జెట్కి మించినంత మరి రికార్డ్స్ పొందిందా లేదా అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రసాద్. సో మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కంగువ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు, కానీ ఇప్పుడు చాలా నష్టపోయిందని చెప్పేసి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో సో ఆ ప్రొడ్యూసర్స్కి అయితే చాలా నష్టం జరిగిందని చెప్పేసి ఇలా వినిపిస్తుంది. అదేవిధంగా మరి వాళ్ళకి మన సూర్య గారు ఏం చేయబోతున్నారు? సో కంగువ ఫస్ట్ టైము డైరెక్టర్ శివతోటి సూర్య కొలాబరేట్ అయినటువంటి ఫిలిం. ఈ సినిమాకు ముందు శివకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో తను అది వరకు చేసినటువంటి అజిత్ తోటి 4 సినిమాలు చేస్తే 4 కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఓకే. సో ఆ తర్వాత అంటే తెలుగులో ఫస్ట్ అతను తెలుగులోనే 3 సినిమాలు చేసి ఆ తర్వాత తమిళంకి వెళ్ళాడు. అవును. సో తెలుగులో చెప్పాలంటే మొదటి సినిమా మంచి హిట్ అయింది శౌర్యం. తర్వాత మళ్ళీ శంఖమాని తీశాడు. మొదటి 2 కూడా గోపిచందుడు, ఒకటి హిట్ ఒక ఫ్లాప్. తర్వాత మళ్ళీ దరువు అని చెప్పి రవితేజ్తో ఒక సినిమా చేశాడు, అది ఒక అబోవ్ యావరేజ్ అయింది. ఆ తర్వాత తమిళానికి వెళ్ళాడు. తమిళంలో సో మంచి హిట్లు కొట్టేశాడు, అజిత్ని ఇంప్రెస్ చేసి. సో అజిత్ తోటి వరుసగా చేశాడు. ఆ తర్వాత రజనీకాంత్తో కూడా ఒక సినిమా చేసేసాడు. సో ఇప్పుడు సూర్యతోటి ఈ సినిమా కంగువ. సో ఇది 2 టైం పీరియడ్లో జరిగేటువంటి కథ అని చెప్పేసి మనకు ముందే తెలుసు. సో ఒకటేమో ప్రజెంట్గా ఈ టైంలో, ఇంకొకటి ఎప్పుడో 11వ శతాబ్దం అంటే 1160వ సంవత్సరం ఆ టైంలో జరిగిన కథ అని చెప్పేసి మనకు చూపించాడు. తను కూడా చాలా ఆ స్టోరీ లైన్కి ఎగ్జైట్ అయ్యి సూర్య కూడా చేశాడు. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్ డ్రామా కదా, ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అడవి మనుషుల టైప్లోనే ఉంటాయి. సో పైగా పంచద్వీప సమూహం అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాడు శివ, అది కూడా తను ఎగ్జైట్ చేసింది. సో ఆ కంగువ రోల్ కోసం అతను చాలా తపన పడ్డాడు, చాలా టైం కేటాయించాడు దానికోసం. కానీ బాబీ డియోల్ లాంటి అతన్ని యానిమల్ తర్వాత తనకి విలన్గా ఎంత మంచి పేరు వచ్చిందో మనకు తెలుసు. సో ఈ సినిమాలో కూడా అతను విలన్గా చేశాడు, అత్యంత కిరాతకుడైనటువంటి విలను. సో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కూడా చాలా బాగా తీశాడు. కానీ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ప్రేక్షకులతోటి అది మిస్ అయిపోయాడు. అది సో ఆ కాలంలోకి జనం వెళ్ళలేకపోయారు. అదే అంటే ఆ కాలం నుంచి ఈ కాలానికి ఏదైతే ఉందో ఒక బ్రిడ్జ్ ఉండాలి కదా, ఆ బ్రిడ్జ్ని కరెక్ట్గా వేయటంలో డైరెక్టర్ శివ ఫెయిల్ అయ్యాడు. అందువల్లే ఆ ప్రజెంట్ కాలంలో ఎవరైతే ఉందో ఫ్రాన్సిస్ అనే క్యారెక్టర్ సూర్య డ్యూయల్ రోల్లో కనిపిస్తాడు. సో ఆ ఫ్రాన్సిస్ అనే అతనితో మనం అసలు కనెక్ట్ కాలేకపోయాం. అందువల్లే అది ఓవరాల్గా మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకున్నా కానీ ఈవెన్ ఓన్ ప్లేస్ తమిళనాడులో కూడా సరిగా ఆడలేదు. సో దానికి 300 కోట్ల రూపాయల పైనే బడ్జెట్ అయింది, అంతకు మించి బిజినెస్ జరుపుకుంది. కానీ చూస్తే ఈ తెలుగులో కానివ్వండి డిజాస్టర్గా మిగిలిపోయింది. సో 100 కోట్లు కూడా చూసుకుంటే మినిమం అది యాక్చువల్గా 8 రోజులు, ఎందుకంటే గురువారం రోజు రిలీజ్ అయింది. అవును. సో ఒక ఎక్స్టెండెడ్ వీక్ అనుకుంటే 8 డేస్ వీక్ లభించింది దానికి. కానీ ఫలితం చూసేటప్పటికి చాలా ఎక్కడ లోపం జరిగిందంటారు సార్? అదే నేను చెప్పింది, ఎమోషనల్ కనెక్టివిటీ అని ఏదైతే చెప్పానో ఆ ఎమోషన్స్ క్యారీ చేయటంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి. అదే యాక్చువల్గా మనకి సూర్య గారి యాక్టింగ్ అంటే చాలా మందికి తెలుసు. అదేవిధంగా అతని యాక్టింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో కానివ్వండి, తమిళ ఇండస్ట్రీలో కానివ్వండి, సో మన ప్యాన్ ఇండియాలో చాలా మంది వచ్చారు. అలాంటిది మరి ఇందులో ఈ కంగువ మూవీలో సూర్య గారి యాక్టింగ్ ఎలా పండించాడు, అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఉంది యాక్టింగ్? సూర్య మనకు తెలుసు కదా, అతను ఎంత చక్కటి పర్ఫార్మరో అందరికీ తెలిసిందే. సో నటుడిగా అతను ఎప్పుడు ఫెయిల్ కాడు. ఇక్కడ ఫెయిల్ అయింది ఆ స్క్రీన్ ప్లే ఏదైతే అంటామో డైరెక్టర్ శివ. ఆ స్క్రీన్ ప్లే అంటే ఈ కాలం నుంచి మొదలై మళ్ళీ వెనక్కి వెళుతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఈ కాలానికి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, ఇది ఉంటుంది కదా. ఈ నాన్ లీనియర్ నెరేషన్ ఏదైతే ఉందో అది అంటే ఆడియన్స్కి పెద్దగా పట్టలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఆ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ తోటి
వీళ్ళు కనెక్ట్ కాలేకపోయారు. అవును. సో అది మెయిన్ ఈ సినిమాకి డ్రాబ్యాక్ అయిపోయింది. సో ఆ పిల్లవాడు ఈ కథ అంతా కూడా అప్పటి కంగువా కాలం నాటి ఆ కాలంలో కంగువ ఒక పిల్లవాడితో ఏర్పడినటువంటి అనుబంధం. ఓకే. కానీ ఆ పిల్లవాడు అతన్ని ద్వేషిస్తూ ఉంటాడు. కారణం తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం కంగువే అని నమ్ముతూ ఉంటాడు కాబట్టి, పైగా తన కళ్ళ ముందే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంటల్లో సజీవ దహనం అయిపోతారు కాబట్టి అది కంగువా వల్లే అయ్యారు అనేది అతను నమ్మాడు కాబట్టి కంగువా మీద ద్వేషం పెంచుకుంటాడు. అందుకని కంగువాని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లవాడు. సో మళ్ళీ ఈ కాలంలో ఇద్దరు మళ్ళీ పుడతారు. ఆ పిల్లవాడికి ఆ గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు కలుగుతాయి. తన కళ్ళ ముందు కంగువాని చూసి, అదే ఈ ఫ్రాన్సిస్ని చూసి అతను కంగువా అని గుర్తుపడతాడు. ఇతను గుర్తుపట్టాడు. ఫ్రాన్సిస్కి అయితే తెలియదు, కానీ ఆ పిల్లవాడికి తెలుస్తుంది. ఏదైతే ఈ నెరేషన్ ఉందో అది అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. సో మనం అందువల్ల అంటే ఇక్కడ శివను కూడా మనం ఎక్కువగా తప్పు పట్టడానికి లేదు. అతను వేసుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయ్యాయి ప్రేక్షకుల విషయంలో. ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటంలో అంతగా అతను అంటే ఒక తప్పుగా అనుకున్నాడు. ఇది ఈజీగా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతుంది, అసలు రికార్డులు క్రియేట్ చేసి అంతగా జనాల్లోకి వెళుతుంది అనుకున్నాడు. కానీ అది మిస్ఫైర్ అయింది. సో మేబీ అతను ఇంకొంచెం ఆ స్క్రీన్ ప్లేని కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వేరే విధంగా తీసి ఉన్నట్లయితే బాగా ఆడి ఉండేదేమో. సో కంగువాకు సంబంధించిన ఆ రోల్ ఏదైతే ఉందో అది చాలా బాగానే తీశాడు, అసలు సూపర్గా తీశాడు. సో ఎనీహౌ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నష్టం 100 కోట్లు కూడా రాలేదని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మరి ఇంత లాస్ అయిపోయాడు. కేఈ జ్ఞానవేల్ రాజా తనకి దగ్గర బంధువు కూడా, ఒక కజిన్ స్టూడియో గ్రీన్. సో అతను ఇప్పుడు నిండా మునిగిపోయాడు. అతను నమ్ముకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మునిగిపోయారు, భారీ నష్టాలు పాలయ్యారు. సో అందు గురించి ఇప్పుడు ఇంకొక సినిమా అదే ప్రొడ్యూసర్కి చేసి పెడతానని చెప్పి తను మాట ఇచ్చినట్టు మనకు సమాచారం. సో దానికి కూడా అంటే ఎలా కాంపెన్సేట్ చేస్తారు, ఇంకో సినిమా చేస్తే ఎట్లా అవుతుంది అంటే కొంచెం తక్కువ బడ్జెట్ తోటి సినిమా చేయటం, అలాగే తను మామూలుగా తీసుకునే రెమ్యునరేషన్ ఒక సినిమాకి ఏదైతే ఉందో అది తగ్గించేసుకోవటం బాగా, ఈ 2 విధాలుగా. సో దానివల్ల ఏమవుతుంది, నిర్మాతకి తను తక్కువ బడ్జెట్తో సినిమా తీసుకునే అవకాశం కలుగుతుంది, మామూలుగా అమ్మేసుకుంటాడు, తద్వారా అతనికి లాభాలు అనేవి వస్తాయి. ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో ఆ మేరకు అతను లాభపడినట్టే ఆ తగ్గిందంతా. సో ఇవాళ ఒక స్టార్ హీరో కాల్ షీట్లు దొరకటమే నిర్మాతలు అదృష్టంగా ఫీల్ అవుతుంటారు. సో ఇప్పుడు జ్ఞానవేల్ రాజాకి ఇతను ఆ ఆఫర్ ఇచ్చాడని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక మూవీ తీసుకో, నేను నీకు తక్కువ రెమ్యునరేషన్కి చేసి పెడతాను, అది కూడా తక్కువ బడ్జెట్తో చేసుకో, నీకు డబ్బులు మిగులుతాయి అని అతను హామీ ఇచ్చినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది ఇప్పుడే కాదు, సూర్య గతంలో కూడా ఇలాంటివే చేశాడు. అతను ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశాడు, ఒక చిన్న తను నిర్మాతగా ఉండి చిన్న యాక్టర్లతోటి చేశాడు. కానీ అక్కడ డైరెక్టర్ మోసం చేశాడు. వేరే మరాఠీ సినిమాని తను ఆ సినిమా హక్కులు కొనుక్కోకుండా తను సొంత కథలాగా సినిమా తీసి పెట్టాడు. సూర్యకి తెలియక ప్రొడ్యూస్ చేశాడు. సో ఎవరైతే దాన్ని ఆల్రెడీ రీమేక్ రైట్స్ ఎవరైతే తీసుకుని ఉన్నారో తమిళ ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఈ విషయం సూర్య దృష్టికి తీసుకెళ్లారు. సో వాళ్ళకి అతను కాంపెన్సేట్ చేశాడు, నా తప్పు జరిగిపోయింది, ఇది నా తెలియకుండా జరిగిన తప్పు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఆ నష్టపరిహారం చెల్లించాడు. సో ఇట్లాంటివి ఉండి అతనికి, సో గతంలో కూడా ప్రొడ్యూసర్స్కి చాలాసార్లు అతను సహాయపడ్డాడు ఇలాంటివే. సో తన వల్ల ఎవరైనా నష్టపోతే సో మళ్ళీ రెమ్యునరేషన్ కొంత తగ్గించుకోవటము, మళ్ళీ వాళ్ళకి సినిమాలు చేసి పెట్టడము, ఇలాంటివి చేస్తూ వచ్చాడు. ఆ జనరాసిటీ అనేది అతనిలో ఉంది. ఇప్పుడు అదే ఈ సినిమాకు కూడా కంగువా తన వల్ల నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి మరోసారి, అంటే ఇప్పుడు నెక్స్ట్ తను ఏదైతే సినిమా చేస్తాడో దానివల్ల నిర్మాతకి, కంగువా వల్ల నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్లకి ఆ సినిమానిచ్చి వాళ్ళను కూడా ఒడ్డును చేర్చడం. సో ఇది మరోసారి తన సహృదయత ఏదైతుందో అది చాటుకుంటున్నాడని చెప్పొచ్చు సూర్య. నిజంగా సూర్య అసలు నిజంగా సూపర్. థ్యాంక్ యూ సార్.